మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. దీపావళి పండగ పురస్కరించుకొని బాణసంచ సేల్స్కి సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించి షాపులు 200 మనకు అనంతపురం అర్బన్ రూరల్కి సంబంధించి మొత్తం 148 అప్లికేషన్లు రావడం జరిగింది. వాటిలో పోలీసు రెవెన్యూ వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత మొత్తం 124 అప్లికేషన్స్ ఎలిజిబిలిటీ వచ్చాయి. వాటిలో మనం జిఎస్టీ వాళ్ళకు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు అంత మొత్తం మీద 118 మంది ఫైర్ డిపార్ట్మెంట్లోను మరియు జిఎస్టీ ఆఫీస్లోను చలానాలు కట్టి మనకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో 118 మందికి జిఎస్ఆర్ కాంపౌండ్లో మనం గత సంవత్సరం చేసినట్లుగానే 118 షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరి సమక్షంలో అందరి మీడియా సమక్షంలో వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే షాపు విక్రయదారులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో లాటరీ తీయడం జరిగింది. అన్ని షాపులకు 118 మందికి 118 షాపులు లాటరీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా ముందు జాగ్రత్త చర్యలుగా చట్ట ప్రకారం ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం షాపుల దగ్గర అన్ని శాండ్ ఏర్పాటు చేయడం కానీ లేదా ఫైర్ ఎక్విప్మెంట్స్ మేము ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్పాం, పోలీసు వాళ్ళు బందోబస్తు చేస్తారు. ఇవన్నీ కూడా నిబంధనల ప్రకారం చేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకోకుండా దీపావళిని అందరం శాంతియుతంగా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన ఆర్డీఓ గారి సమక్షంలో 118 షాపులకి లాటరీస్ తీసి ఆ షాప్స్ ఓపెన్గా అలాట్మెంట్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో నిష్పక్షపాతంగా జరిగింది ఇదంతా. తర్వాత మేము పబ్లిక్కి అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి షాప్కి మధ్య వాళ్ళకి దుకాణాల మధ్య నామ్స్ ప్రకారం ఖాళీ ఏర్పాటు చేయడం జరిగింది. షాప్స్ ముందు ప్రతి వార్డు ఆ షాప్ ఓనర్స్ వాటర్ పెట్టుకోవాలి, శాండ్ పెట్టుకోవాలి. అలాగే పబ్లిక్ ఎవరైతే వస్తారో ఆ షాప్స్కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు బయట పార్క్ చేసుకొని నడుచుకుంటా అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఎంత 100 మీటర్స్ 50 మీటర్స్ ఉంటుంది. మ్యాచ్ బాక్సెస్ కానీ లైటర్స్ కానీ ఇలాంటివి ఏమి తీసుకెళ్లకుండా, ఎందుకంటే వెహికల్స్ బయట ఎందుకు పెట్టమన్నా అంటే వెహికల్స్ లోపలికి తీసుకెళ్తే ఆ వెహికల్ దగ్గర షాప్ దగ్గర పెట్టుకుని ఉంటే దాని యొక్క స్పార్క్స్ వచ్చి ఏదైనా అయిందంటే బరెంట్ అవుతుంది, దానివల్ల పెద్ద ప్రమాదం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వచ్చిన పబ్లిక్ అక్కడ ఏదైతే బయట ఇచ్చిన పార్కింగ్ స్థలం ఉందో ఆ పార్కింగ్ స్థలంలో పెట్టుకోవాలి. తర్వాత షాప్స్ వారు తప్పనిసరిగా నామ్స్ ప్రకటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా అందరూ హ్యాపీగా దీపావళి చేసుకోవాలి. హ్యాపీ దీపావళి. 8 ఫీట్ ఆ 8 ఫీట్ మధ్య కూడా మేము బాక్సులు ఖాళీ బాక్స్ పెడుతుంటే బాక్స్ పెట్టకుండా ఉండే విధంగా అందరికీ చెప్పాము.